నవలూరు గంగమ్మ తల్లి దేవర గుడిలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని గంగమ్మ తల్లి దేవరకు రుద్రువారి ఆడపడుచులు ఆధ్వర్యంలో ఆదివారం సారె సమర్పించారు. నాగేంద్ర స్వామి వారి పుట్ట వద్ద నుంచి మహిళలు సారెతో ఊరేగింపుగా బయలుదేరారు. ఊరేగింపు గ్రామ ప్రధాన రహదారి మీదుగా ట్యాంక్ సెంటర్, శివాలయం వీధి, రుద్రువారి బజార్, బత్తులవారి బజార్ల మీదుగా గంగమ్మ తల్లి దేవర గుడి వరకు సాగింది. ఆయా గ్రామ సెంటర్లో మహిళా భక్తులు అమ్మవారి సారెకు నీరు వారపోసి పూజలు నిర్వహించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు రుద్రు త్రిశూల శ్రీనివాసరావు దంపతులు ఊరేగింపులో అమ్మవారికి పసుపు కుంకుమలు 2 పొట్టేళ్లు సమర్పించారు. మేళ తాళాలు, కనక తప్పట్లు, విచిత్ర వేషధారణల మధ్య ఊరేగింపు ఘనంగా సాగింది. గత 4 సంవత్సరాల నుంచి ప్రతి ఏడాది రుద్రు వారి ఆడపడుచులు అమ్మవారికి సారె సమర్పిస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ గంగమ్మ తల్లి దేవర గుడి కమిటీ అధ్యక్షులు రుద్రు శ్రీనివాసరావు, కమిటీ ప్రతినిధులు రుద్రు వీరరాఘవులు, సాంబశివరావు, తిరుపతయ్య, వెంకట శ్రీనివాసరావు, భక్త బృందం ప్రతినిధులు బత్తుల నాగరాజు, కొల్లి వెంకట్రావు, తాడిబోయిన గంగయ్య, తోట శ్రీనుబాబు, రుద్రు గోపాలకృష్ణ, చంద్ తదితరులు పాల్గొన్నారు. జై గంగమ్మ, జై జై గంగమ్మ. రుద్రువారి గంగమ్మ తల్లికి రుద్రువారి ఆడపడుసులు అందరూ కూడా ఈరోజు ఆషాఢం సార తీసుకొని మన గ్రామంలో శ్రీ విరాట్ పోతులూరి హేర బ్రహ్మేంద్ర స్వామి గుడి నుండి నాగేంద్ర స్వామి పుట్ట దగ్గర నుంచి రంగరంగ వైభోగంగా మరి మేళ తాళాలతోటి, కనక తప్పెటలతోటి ఎంతో వైభవంగా ఆడపడుసులు మరి ఈ ఇంటి అల్లుళ్ళు, బావమరుదులు అందరూ కూడా ఈ ఉత్సవంలో పాల్గొని రుద్రువారి గంగమ్మ తల్లికి ఈ సారా తీసుకొని బయలుదేరి మరి రుద్రువారి బజార్ నిలిచిన రుద్రువారి గంగమ్మకి సమర్పించడానికి బయలుదేరి వస్తున్నారు. జై గంగమ్మ, జై జై గంగమ్మ. అందరికీ నమస్కారం. ఈరోజు పండగ వాతావరణం ఏంటంటే మా ఊర్లో శ్రావణ మాసంకి గంగమ్మ తల్లికి సారి తీసుకొస్తున్నారు ఆడపడుచులు. అందుకు ఈ వాతావరణం పండగ వాతావరణం. ఆడపడుచులు అమ్మవారికి పసుపు కుంకుమ, సారా చీరలతో పాటు పసుపు కుంకుమ తీసుకొస్తున్నారు. ఆడపిల్లలు ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, పసుపు కుంకాలతో నిండుగా ఉండాలని కోరుకుంటూ ఈ గ్రామం అభివృద్ధితో ఆ గంగమ్మ తల్లి ఎల్లవేళ్ళ కాపాడాలని కోరుకుంటున్నాను. హలో జగ, హలో జగ, జై నరసింహ, జై గంగమ్మ, జై గంగమ్మ. ఈరోజు నవలూరు గ్రామంలో రుద్రువారి ఆడపడుసులు శ్రావణ మాస శుభ సందర్భంగా సారా పసుపు కుంకుమ అక్క చెల్లెలతో, అన్నదమ్ములతో వాడవాడ తిరిగి ఈ కార్యక్రమాన్ని ఇది 4వ సంవత్సరం. గత 3 సంవత్సరాల నుంచి మా ఆడపిల్లలతో అంతా నవలూరు గ్రామంలో దేవరగుడి దగ్గర నుంచి నాగేంద్ర స్వామి పుట్టకాడి నుంచి ఊరేగింపులు జరుగుతాయి. అనంతరం తీర్థపదాలు తీసుకున్న తర్వాత మధ్యాహ్నం కార్యక్రమం కూడా భోజనాల కార్యక్రమం ఆడపిల్లలకి అందరికీ, మా ఆడపడుకు అందరికీ కూడా మేము గౌరవించుకొని వాళ్ళకు భోజనాలు పెట్టుకొని, మా భావాలను గౌరవించుకొని వాళ్ళ భోజనాలు పెట్టుకొని ఈ కార్యక్రమం ఇది 4వ సంవత్సరం కాబట్టి అలానే ఇంకా ముందు ఎన్నో చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ. అందరికీ నమస్కారం. ఈ రుద్రువారి గంగమ్మ తల్లి ఈ శ్రావణ మాసం సందర్భంగా రుద్రు లక్ష్మీ నరసింహస్వామి బోర్డు నెంబరు రుద్రు శిశువులా గారు వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ తల్లికి మా 2 గొర్రెపోతులు మొక్కుబడిగా ఇచ్చుకున్నారు. అట్లాగే ఆమెకి పదవ వచ్చిన సందర్భంగా వీళ్ళందరికీ ఇంటి దగ్గర టవల్స్, లక్ష్మీ నరసింహస్వామి టవల్స్ వేసి అందరినీ ఆశీర్వదించింది. అట్లాగే ఎల్లప్పుడూ రుద్రు శిశువులా గారు అనేది ఎల్లప్పుడూ ఇలాంటి పదవులు ఎన్నో చేసుకుంటూ ఉండాలని చెప్పుకుంటూ పోతాం. అలాగే ఇప్పుడు ఈ రుద్రువారి ఆడపిల్లలు అందరూ కలిసి వదిలిన ఉండారు, అక్క అందరూ ఉండారు. అందరూ కలిసి ఇంత చక్కగా వైభవంగా ఈ కార్యక్రమం చేసుకున్నారంటే మేమందరం కలిసి ఎవరి కాళ్ళు ఒకరికి ఉపయోగపడుకుంటా, చెప్పుకుంటా, చేసుకుంటా అందరం ఒకరిని చేసుకుంటా పోతున్నాం. అందుకే ఇలాగా మా ఊరు అందరూ నవలూరు గ్రామంలో ఎక్కువగా వాళ్ళనేది రుద్రువారు, బొత్తులవారు అనేది ఎక్కువగా ఉంటుంది. కాకపోతే అందరం కలిసి ఉంటాం కాబట్టి చక్కగా చేసుకుంటాం. అందరూ రుద్రువారే ఆడపిల్లలు కానీ, మా బావలు కానీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.